సంస్మరణ సభకు అధ్యక్షత వహించిన మిత్రులు శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారి ఆప్తులు డి రాజా గారు, నారాయణ గారు, రామకృష్ణ గారు, డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలు, వారి కుటుంబ సభ్యులు, ఇక్కడికి విచ్చేసిన సురవరం సుధాకర్ రెడ్డి గారి అభిమానులు, కమ్యూనిస్టు సిద్ధాంతాలు నమ్మిన సానుభూతి పరులందరికీ కూడా నమస్కారం. సురవరం సుధాకర్ రెడ్డి గారు విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాలకు ఎదిగిన, ఎంత ఎత్తుకు ఎదిగినా నమ్మిన సిద్ధాంతాన్ని ఆచరించిన పాలమూరు బిడ్డ. చాలామంది సమాజంలో గొప్పగా సిద్ధాంతాలు చెప్తారు, కానీ వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలను వారు పాటించడానికి కాస్త ఇబ్బంది పడుతుంటారు. కానీ కామ్రేడ్ సుధాకర్ రెడ్డి గారు వారు సిద్ధాంతాలు చెప్పడమే కాదు, 65 సంవత్సరాలు సుదీర్ఘంగా వారు చెప్పిన సిద్ధాంతం, వారు నమ్మిన సిద్ధాంతాన్ని పాటించి వారు ఆదర్శంగా నిలబడి విద్యార్థి రాజకీయాల నుంచే కాదు, జాతీయ రాజకీయాలలో పార్లమెంట్ సభ్యుడిగా ప్రజలలో ఒక గొప్ప గుర్తింపు, గౌరవాన్ని పొందిన కామ్రేడ్ సోదరుడు. ఎవరైనా ఏ జెండానైతే మోసిండ్రో, ఏ జెండాను మోయడం గర్వంగా గొప్పగా భావించిండ్రో, వారి చివరి శ్వాస తర్వాత అదే జెండాను కప్పుకొని ఆ జెండా నీడననే చివరి శ్వాస తర్వాత కూడా వారు విశ్రమించడం అనేది అత్యంత అరుదు. సురవరం సుధాకర్ రెడ్డి గారు 65 సంవత్సరాలు ఎర్ర జెండా నీడన నమ్మిన సిద్ధాంతాన్ని నమ్మిన గొప్ప నాయకుడు. వారు సామాజిక చైతన్యం కలిగిన వారు. సమాజంలో ప్రజలకు ఏది అవసరమో, సమాజంలో అనాగరిక చర్యలను వ్యతిరేకిస్తూ ఒక చైతన్యం తీసుకురావాలి. ఆ చైతన్యం పేదల జీవితాలలో మార్పు రావాలి అని నమ్మి వాటి కోసం నిరంతరం శ్రమించిన కమ్యూనిస్టు సోదరుడు పెద్దలు సురవరం సుధాకర్ రెడ్డి గారు. మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మొదటి తరం ఆనాటి నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమాలు నిర్మిస్తున్న సందర్భంలో ఒక పక్కన స్టేట్ కాంగ్రెస్ పార్టీ, రెండవ పక్కన కమ్యూనిస్టు సోదరులు సాయుధ రైతాంగ పోరాటాన్ని నిర్మిస్తున్న సందర్భంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను స్థాపించడమే కాకుండా నిజాం నిరంకుశ పాలన నుంచి విముక్తి కావాలి అంటే ఈ సమాజంలో చైతన్యం రావాలి. ఆ చైతన్యానికి గోల్కొండ పత్రిక వేదికగా వారు నిరంతరం కృషి చేసిండ్రు. ఆనాడు దేశ స్వతంత్రం కోసం బ్రిటిషర్స్ నుంచి విముక్తి కలగాలి అని మహాత్మా గాంధీ గారు 1921 నుంచి 1931 వరకు యంగ్ ఇండియా అనే ఒక పత్రికను స్థాపించి ప్రజాస్వామ్య పోరాట స్ఫూర్తిని, దేశ స్వతంత్రం కోసం పోరాటాన్ని మహాత్మా గాంధీ గారు నిర్మిస్తే, మన ప్రాంతంలో హైదరాబాద్ రాష్ట్రంలో నిజాం నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారు గోల్కొండ పత్రికను నడిపించడమే కాదు, ఆనాటి ఉద్యమాలలో ఒక స్ఫూర్తిని నింపిండ్రు. వారే కాదు, ఆ జిల్లా నుంచి మొట్టమొదటి హైదరాబాద్ రాష్ట్ర ప్రజాస్వామిక ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు మొదటి తరంలో సురవరం ప్రతాప్ రెడ్డి గారు, బూర్గుల రామకృష్ణారావు గారు ఆ జిల్లాకు వన్నె తీసుకొస్తే
నిజాం పరిపాలన నుంచి విముక్తి కలిగినాక ప్రజాస్వామిక దేశంలో హైదరాబాద్ రాష్ట్రానికి నాయకత్వం వహించి ఒక స్ఫూర్తిదాయకమైన పరిపాలన అందించడంలో బూరుగుల రామకృష్ణారావు గారు ఎనలేని సేవల్ని ఆనాడు అందించారు. రెండో తరానికి వస్తే మహబూబ్ నగర్ జిల్లా నుంచి యంగెస్ట్ బెస్ట్ పార్లమెంటేరియన్, దక్షిణ భారతదేశం నుంచి మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్గా విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ రాజకీయాల వరకు రాణించిన పెద్దలు జైపాల్ రెడ్డి గారు. వారు నిబద్ధత కలిగిన సిద్ధాంతాన్ని నమ్మి కమ్యూనిస్టులు సహజ మిత్రులుగా భావించి వారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని కమ్యూనిస్టు సోదరులను సహజ మిత్రులుగా భావించి ఆ జిల్లా నుంచి రెండో తరంలో జైపాల్ రెడ్డి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు రాణించడం జరిగింది. ఇది మా జిల్లాకు గర్వకారణం. ఎప్పుడైనా ఎక్కడికైనా ఏదైనా వేదికలు పంచుకున్నప్పుడు మన ప్రాంతం గురించి, మన వాళ్ళ గురించి, ప్రజలకు అందించిన సేవలు, ప్రజల వాళ్ళకు వచ్చిన గుర్తింపును చెప్పుకోవడం మన గౌరవాన్ని కొంత పెంచుతుంది. అందుకే ఈనాడు మొదటి తరంలో సురవరం ప్రతాప్ రెడ్డి, బూరుగుల రామకృష్ణారావు గారు ఆ జిల్లాకు వన్నె తెస్తే, రెండో తరంలో జైపాల్ రెడ్డి గారు, సురవరం సుధాకర్ రెడ్డి గారు మా జిల్లాకు వన్నె తెచ్చిండ్రు. వాళ్ళు ఎప్పుడూ ప్రజలలో గౌరవాన్ని పొందుతారు. వారి కుటుంబానికి ఎప్పుడూ ప్రజలు నమస్కారం పెడతానే ఉంటారు. వాళ్ళు నమ్మిన సిద్ధాంతాన్ని పాటించారు కాబట్టే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ కనిపించిన ఈ సమాజం వాళ్ళని గౌరవిస్తుంది. అందుకే ఈరోజు విజయలక్ష్మి గారు చిన్న కోరికలు కోరిన వాళ్ళ గ్రామానికి సంబంధించి ఒక పాఠశాల, ఊరికి ఒక రోడ్డు, ఒక బస్సు వచ్చింది. ముఖ్యమంత్రి మీరు మా సంపత్తిని అడిగినా కూడా పని జరిగిపోద్ది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా నిర్ణయం తీసుకోగలిగిన శక్తి మీ పాలమూరు బిడ్డకున్నది. ఈ వేదిక మీద నుంచి వారి గౌరవం అలంపూర్ శాసనసభ నియోజకవర్గానికే కాదు, రాష్ట్ర స్థాయిలో వారి గుర్తింపు ఉండే విధంగా, వారి నమ్మిన సిద్ధాంతం ప్రజలకు అర్థమయ్యే విధంగా హైదరాబాద్ స్థాయిలో కూడా వారిని ఎప్పుడు గుర్తించుకునే విధంగా ఒక మంచి నిర్ణయం మంత్రివర్గంలో తీసుకుంటాం. మంత్రివర్గ సహచరులతో మాట్లాడి శాసనసభలో మిత్రులు కూనంనేని సాంబశివరావు గారు సభ జరుగుతున్నాడు, మధ్యలో వచ్చి నాకు ఒక కాగితం ఇచ్చిండు. ఆ కాగితం సురవరం సుధాకర్ రెడ్డి గారు వారు ఒక లేఖ పంపించారు. తెలుగు యూనివర్సిటీకి భాషలో ఎనలేని సేవలు చేసి తెలంగాణ విముక్తి కోసం పాటుపడ్డ సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెడితే బాగుంటుంది అని సుధాకర్ రెడ్డి గారు నాకు ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖ చదివిన 10 నిమిషాల్లోనే అదే శాసనసభలో నిలబడి పెద్దలు సుధాకర్ రెడ్డి గారి సూచనను మా మంత్రివర్గం, మా ప్రభుత్వం తప్పకుండా తీసుకుంటుందని చెప్పి అక్కడికక్కడ శాసనసభలో తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారిని ప్రకటించడమే కాదు, ఈనాడు తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టి మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని ఈరోజు తెలంగాణలో ఉన్న తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రిగా ప్రజల చేత గౌరవింపబడే వ్యక్తుల యొక్క పేర్లు, వాళ్ళ చిరునామాలు శాశ్వతంగా ఈ తెలంగాణలో ఉండాలి. అందుకే కోటి ఉమెన్స్ కాలేజ్ యూనివర్సిటీగా మారితే ఆ మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం ద్వారా ఈ తెలంగాణలో పోరాట స్ఫూర్తికి గౌరవం ఉంటుంది అని చెప్పి తెలుగు యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ పేరు మా ప్రభుత్వం పెట్టింది. ఇదే కాదు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఒక నూతన సంస్థను కేంద్ర ప్రభుత్వం నుంచి సాధించుకొని దానికి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టి ఆనాడు మొదటి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం పదవి త్యాగం చేసి స్ఫూర్తిగా నిలబడ్డ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరును ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి ఈరోజు మనం పెట్టుకోవడం జరిగింది.
వీళ్ళందరి పేర్లు పెట్టుకోవడమే కాదు, ట్యాంక్ బండ్ మీద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క విగ్రహాన్ని రోజు ప్రారంభించుకున్నాము అనంటే ఆనాడు